మా నిమ్మకాయ ఊరగాయ చూపిస్తావా? చూపిస్తాను, చూద్దాం రా. నిమ్మకాయ ఊరగాయ ఊరిందో లేదో చూసుకుందాం. ఈరోజుకే 5 రోజులైంది, బాగా ఊరింది. ఈ నిమ్మకాయలు బాగా మాగినాయి కాబట్టి తొందరగా ఊరింది. ఇప్పుడు మనము తిరగవాత పెట్టుకుందాం. నేను ఇక్కడ చిన్న బౌలమే తీసుకుంటున్నాను, కొంచెమే ఉంది కాబట్టి ఊరగాయ. ఒక చిన్న కప్పు నిండా నూనె వేసుకున్నాను. ఇది కొంచెం కాగిన తర్వాత ఇక్కడ కొన్ని ఎల్లిపాయలు తీసుకొని దంచుకుంటున్నాను తిరువాత కోసం. ఇప్పుడు నూనె కాగింది, పోపు దినుసులు వేసుకుందాము. తర్వాత ఎల్లిపాయలు వేసుకున్నాము. తిరువాత రెడీగా ఉంది, దించుకుందాము. కొంచెం చల్లారిద్దాం. నిమ్మకాయ ఊరగాయలోకి ఒక 3 చెంచాలు కారం వేసి బాగా కలుపుకుందాం. కారం మొత్తం బాగా ఉప్పులకి పట్టేటట్లు బాగా కలుపుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఈ విధంగా కలుపుకుంటూనే ఉండండి. ఇప్పుడు బాగా కారం ఉప్పులకి పట్టేసింది. మనం ముందుగా చల్లారబెట్టుకున్న తిరువాతలోకి ఇప్పుడు ఊరగాయ మొత్తం వేసుకొని బాగా నూనె పట్టేలాగా కలిపేసుకుందాం. బాగా ఇలా కలిపేసుకున్నాక మన ఊరగాయ రెడీ అయిపోయింది. నూనె మీరు కొంచెం చూసుకొని వేసుకోండి అందాజుగా, నాకైతే సరిపోయింది. ఇక్కడ మన నిమ్మకాయ ఊరగాయ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.